సో తెలంగాణని అసలు టచ్ చేయలేదు, పారావిల్స్ రాబోయే కాలంలో ఉండబోతుందా? చేస్తాం 100%. అంటే ఇక్కడ 1 year నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అంటే ఇప్పుడు సౌత్ వరకు ఇంకా 1 year 2 years కంప్లీషన్ అయ్యలేదు. ఒక టైం అనుకుంటే టైం స్టార్ట్ చేస్తాం. ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ లో తెలంగాణ స్టార్ట్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ తెలంగాణ పాలిటిక్స్? నేను చెప్తే అది చెప్తాను కరెక్ట్ మీ ఒపీనియన్ ఉంటుంది. మీ అభిప్రాయం యాజ్ ఎ సెఫాలజిస్ట్ గా ఇక్కడ పాకెట్స్ లో చేసాము, ఆబ్వియస్లీ చేసాము. అది చెప్తానండి, రైట్ టైం వచ్చినప్పుడు చెప్తాను. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, ఎలా పనిచేస్తుంది అనుకోవచ్చు? అంటే ఇది అంటే మేబీ స్ట్రాటజికల్ గా స్టెప్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని. ఫిగర్స్ వద్దు సార్, ఫిగర్స్ నేను అడగట్లేదు మిమ్మల్ని, మీరు ఖచ్చితంగా ఒక నాకు ఫిగర్ ఇవ్వండి అనట్లేదు. ఒక సెఫాలజిస్ట్ గా మీ అభిప్రాయం, జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీ మాటల్లో అభిప్రాయం చెప్పమంటున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ నెంబర్స్ రావట్లేదు, బట్ అనుకున్నంత రిజల్ట్స్ అయితే రావట్లేదండి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి. మేబీ ఒకవేళ స్టెప్స్ రాంగ్ అయినప్పుడు కూడా, ఇంటెన్షన్ రైట్ అయినప్పుడు కూడా రైట్గా పిచ్ చేయట్లేదు ఇష్యూస్ని. అది రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అది బూమ్రాంగ్ లాగా రివర్స్ ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఓకే ఓకే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ బిఫోర్ టు కంక్లూడ్. కేసీఆర్ గారిని పదే పదే తిట్టడం, అంటే ఆయన తెలంగాణ తెచ్చాడు అనే ఫీలింగ్ ప్రజలకు స్టిల్ ఇంకా మనసుల్లో ఉంటుంది. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళ గవర్నమెంట్స్ లాస్ అయినా కూడా రేవంత్ రెడ్డి గారు పదే పదే ఆయన టార్గెట్ చేసి కొంచెం వల్గర్ లాంగ్వేజ్లో అటాక్ చేయటం వల్ల కొంచెం ఆయన మీద కూడా అభిప్రాయం సన్నగిలుతుందని అనుకోవచ్చు. ఇప్పుడు ఆ కాలం పాతది జనరేషన్ పోయిందండి. ఇక్కడే కాదు, అది ఏపీ కావచ్చు, బీహార్ కావచ్చు, మోర్ మెచ్యూర్డ్ పర్సన్స్ని అక్కడక్కడ చిన్న మసాలా, చిన్న స్పైసీలో అక్కడ ఉంటుంది పాలిటిక్స్. అది ఆ లైన్ దాటచ్చు. బట్ లైనే బ్యాలెన్స్గా తీసుకుని అదే లైన్లో అనేది అది ఇప్పుడు మీరు లాస్ట్ టైం మీరు చూసారు గవర్నమెంట్లో ఇట్లా ఈ భాష కరెక్ట్ కాదు, ఈ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు, వెళ్ళే రకరకాల చూసింటారు. సో అది ఎనీవేర్ అప్లై అవుతుంది. అది ప్రధానమంత్రి నుంచి ఇక్కడ ముఖ్యమంత్రిని ఇంకో ముఖ్యమంత్రి. ఓకే, కడపకి సంబంధించి ఏదైనా అబ్జర్వ్ చేశారు సార్? జగన్ గారి కూటమిలో మేము నెక్స్ట్ పూర్తిగా గెలుస్తామని చెప్పి పదే పదే. ఆబ్వియస్గా ఫస్ట్ ఫేవర్గా వచ్చే జిల్లాలు కడప, కర్నూలు అండి. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్య నామినల్ డిఫరెన్స్ ఉంటుంది పార్టీ ఓట్ బ్యాంకింగ్ మధ్య. సో ఏ మాత్రం 3% 5% పెరిగినా కానీ ఈజీగా ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయితే కడప, కర్నూలు మొదలవుద్ది, తర్వాత విజయనగరం మొదలవుద్ది. ఈ 3 స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అనమాట. ఏమాత్రం 3-5% కొంచెం ముందుకు వెళ్ళినా కానీ హ్యూజ్ డిఫరెన్స్ తీసుకోగలుగుతారు.